Hello team, this is DP from DP the Trader. So first of all, most of the people ఏంటంటే ట్రేడ్ చేసేటప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అని, ఇంబాలన్స్ అని ఇంటూ ఉంటారనమాట. అంటే మన చార్ట్ అనాలిసిస్‌లో కూడా చాలామంది ఏంటంటే ఇక్కడ ఇంబాలన్స్ ఉంది, లేదా ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది, మార్కెట్ రిటర్న్ వస్తది అనుకుంటారు. అసలు ఫెయిర్ వాల్యూ గ్యాప్ అంటే ఏంటి? ఇంబాలన్స్ అంటే ఏంటి? మనం ఆ మార్కెట్‌లో వాటిని ఎలా ఐడెంటిఫై చేయాలో చాలా సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తాను చూడండి. మెయిన్‌గా ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేది క్యాండిల్‌కి మధ్యలో అయితే ఫార్మ్ అవుతదనమాట. అంటే మార్కెట్‌లో స్ట్రాంగ్‌గా అప్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చినా, లేదా స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ మూవ్‌మెంట్ వచ్చినా మార్కెట్‌లో ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంటది. క్లియర్‌గా చూస్తే స్ట్రాంగ్ అప్ సైడ్ క్యాండిల్స్ ఎళ్ళినప్పుడు క్యాండిల్స్ మధ్య వచ్చే గ్యాప్. స్ట్రాంగ్ డౌన్ సైడ్ క్యాండిల్స్ వచ్చినప్పుడు క్యాండిల్స్ మధ్య వచ్చే గ్యాప్ అనమాట. ఓకే. ఫస్ట్ చూద్దాం చూడండి. క్లియర్‌గా చూసుకుంటే గనక మార్కెట్ అనేది ఒక డిమాండ్ జోన్ ట్యాప్ చేస్తుంది. డిమాండ్ జోన్ ట్యాప్ చేసిన తర్వాత ఇది ఫస్ట్ క్యాండిల్, ఇది సెకండ్ క్యాండిల్, ఇది థర్డ్ క్యాండిల్. అంటే సో ఇలా పెరిగిందనమాట. సో క్లియర్‌గా చూసుకుంటే గనక ఫస్ట్ క్యాండిల్ విక్ ఉంది కదా! ఈ ఫస్ట్ క్యాండిల్ విక్ నుండి థర్డ్ క్యాండిల్ విక్ మధ్య ఉన్న గ్యాప్. అంటే ఈ గ్యాప్‌ని మనం ఇంబాలన్స్ అంటారనమాట. అంటే క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడి వరకు ఈ విక్ ఇలా కనెక్ట్ అవ్వలేదు. ఇలా కనెక్ట్ అవ్వలేదు. సో దీన్ని ఇంబాలన్స్ అంటారు. ఓకేనా. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు క్లియర్‌గా చూసుకుంటే ఇది కూడా ఇంబాలన్స్. ఈ ఫస్ట్ క్యాండిల్ నుండి ఇక్కడ వరకు కూడా ప్రాపర్‌గా ఇంబాలన్స్ చూసుకోవచ్చనమాట. సో ఇలాగా క్యాండిల్‌కి మధ్య గ్యాప్ ఉన్న దాన్ని మనం ఇంబాలన్స్ అంటారనమాట. సో ఒకవేళ ఇంబాలన్స్ లేదు అని మనం ఎలా డిసైడ్ అవ్వాలంటే, సో మీరు ఇక్కడ చూసుకుంటే గనక మీకు ఫస్ట్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్. సో ఈ విక్ కొలాబ్ అయిపోయినాయి. అంటే కలిసిపోయినాయి అనమాట. సో ఇక్కడ ఇంబాలన్స్ లేదు. ఓకే. క్లియర్‌గా చూసుకుంటే. ఈ విక్ కలిసిపోయినాయి అనమాట. ఇక్కడ ఇంబాలన్స్ లేదు. ఇక్కడ ఇంబాలన్స్ లేదు. అంటే ఇక్కడ ఇంబాలన్స్ ఉన్నట్టు, ఇక్కడ ఇంబాలన్స్ లేనట్టు అనమాట. సో ఇది మెయిన్ అసలు ఇంబాలన్స్ అనేది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ఫస్ట్ సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఓకే. ఇప్పుడు మీకు సెల్ సైడ్ కూడా చూపిస్తాను. సెల్ సైడ్ చూపించిన తర్వాత దీన్ని బేస్ చేసి ఎలా ఎంట్రీ తీసుకోవాలో చెప్తాను. ఇంబాలన్స్ అన్న, ఫెయిర్ వాల్యూ గ్యాప్ అన్న 2 ఒకటే. సో క్లియర్‌గా చూసుకుంటే కదా డౌన్ సైడ్ క్యాండిల్స్ అనమాట. మార్కెట్ అనేది ఒక సప్లై జోన్ ట్యాప్ చేసింది. సప్లై జోన్ ట్యాప్ చేసిన తర్వాత క్లియర్‌గా చూసుకుంటే ఈ క్యాండిల్ విక్ నుండి ఈ క్యాండిల్ విక్ మధ్య మనకి గ్యాప్ కనిపిస్తుంది. సో ఈ గ్యాప్‌ని మనం ఇంబాలన్స్ అంటారనమాట. సో మార్కెట్ షార్ట్‌గా ఫాల్ అయింది కాబట్టి. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు క్లియర్‌గా చూసుకుంటే ఇక్కడ ఇంబాలన్స్ ఉంది. ఇక్కడ నుండి ఇక్కడ వరకు చూసుకుంటే కూడా ఇక్కడ ఇంబాలన్స్ ఉంది. అంటే మార్కెట్ అనేది స్ట్రాంగ్‌గా డౌన్ సైడ్ ఫాల్ అవుతున్నప్పుడు మార్కెట్ అనేది ఇంబాలన్స్‌ని క్రియేట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఇంబాలన్స్ లేదు అని ఎలా డిసైడ్ అవ్వాలంటే ఈ విక్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు. క్లియర్ చూడండి. ఈ విక్స్ మధ్య గ్యాప్ ఉండకూడదు. సో మీరు ఇక్కడ చూసుకుంటే కనుక ఈ విక్ ఇలా కలిసిపోయింది అనుకుంటే అక్కడ నో ఇంబాలెన్స్. సో దీనికి ఇలా కొలాబ్ అయి ఉంటే కనుక నో ఇంబాలెన్స్ అనమాట. సో ఇలాంటి ఇంబాలెన్స్ ఉంటే కనుక సింపుల్ గా చెప్పాల్సింది ఏంటంటే మార్కెట్ అనేది ఇలా రిటర్న్ వచ్చి ఈ ఇంబాలెన్స్ లో ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ లో ఒక స్ట్రాంగ్ కన్ఫర్మేషన్ వచ్చిందంటే ఆ కన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎంట్రీ తీసుకుంటాం. సో ప్రాపర్ గా ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాము, ఇక్కడ స్టాప్ లెస్ పెట్టుకుంటాము, ఇక్కడ ఈ స్వింగ్ లో వరకు టార్గెట్ పెట్టుకుంటాం అనమాట. సో అట్లీస్ట్ ఒక లిక్విడిటీ స్వీప్ చేసిన తర్వాత మనం ప్లాన్ చేసుకుంటాం. సో ఇలాంటి ప్రాపర్ కన్ఫర్మేషన్ ఇంబాలెన్స్ లోకి వచ్చిన తర్వాత ఒక మీకు మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్ జరిగిన తర్వాత మరి మార్కెట్ లో ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అనమాట. ఓకే. సో ఇది వెయిట్ చేయండి. నెక్స్ట్ ఒక ఎంట్రీ మోడల్ మీకు చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్లియర్ గా చూసుకుంటే కనుక మీకు ఈ క్యాండిల్ కి మధ్య ఇంబాలెన్స్ కనిపిస్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇంబాలెన్స్ ఉంది. సో మార్కెట్ ఏం చేస్తుందంటే స్ట్రాంగ్ ఇక్కడ ఇంబాలెన్స్ మార్కెట్ క్రియేట్ చేసుకుని వెనక్కి వచ్చిన తర్వాత మార్కెట్ రిటర్న్ వెళ్ళి ఇక్కడ ఏదైతే ఇంబాలెన్స్ ఉందో, ఫ్రీ స్పేస్ ఉందో ఆ ఇంబాలెన్స్ ని ట్యాప్ చేసింది. ఇంబాలెన్స్ ని ట్యాప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ చెప్పాను ఒక ఎంట్రీ మోడల్ లాంటిది రావాలి. అది మీకు లోవర్ టైం ఫ్రేమ్ లో చూసుకుంటే కనుక ప్రాపర్ మీకు ఒక ఎంట్రీ మోడల్ అవుతుంది. హైయర్ టైం ఫ్రేమ్ లో అయితే కనుక ఒక లిక్విడిటీ స్వీప్ లాంటిది అనమాట. ఎప్పుడైతే ఇంబాలెన్స్ ట్యాప్ చేసిన తర్వాత మార్కెట్ ఎప్పుడైతే డౌన్ సైడ్ ఉందో సో ఇక్కడ నుంచి మనం డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఇంబాలెన్స్ ఉంటే కనుక మార్కెట్ వెనక్కి వస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే ఒక ఎంట్రీ మోడల్ క్రియేట్ అవుతుంది, డౌన్ సైడ్ ఎంట్రీ తీసుకోవచ్చు. ఎంట్రీ మోడల్ కూడా నేను చెప్తాను. ఓకేనా. ఓకే ఫైన్. సో క్లియర్ గా చూసుకుంటే కనుక ఇక్కడ ఇంబాలెన్స్ కనిపిస్తుందా, ఇక్కడ ఇంబాలెన్స్ కనిపిస్తుందా, ఎగ్జాక్ట్ గా మార్కెట్ అదే ఇంబాలెన్స్ లోకి వెళ్ళింది, ఆ ఇంబాలెన్స్ లో ట్యాప్ చేసింది, డౌన్ సైడ్ వచ్చింది. ప్రాపర్ గా చూసుకుంటే కనుక ఇంబాలెన్స్ అనేది ఫిల్ అయింది అనమాట. ఓకే. క్లియర్ గా చూసుకోండి. సో ఇది బేసిక్ గా ఇంబాలెన్స్ ఒక ప్యాటర్న్ ఎలా ఫామ్ అవుతుంది. ఇంబాలెన్స్ ఉంటే వెనక మార్కెట్ రావడం, అక్కడ ఫిల్ చేయడం, కిందకి మార్కెట్ పడడం. సో ఇది మీకు విజిబుల్ గా ఉంటే కనుక క్లియర్ గా చూసుకుంటే మార్కెట్ లో అక్కడ ఇంబాలెన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్ స్ట్రాంగ్ గా పెరిగిన తర్వాత చూసుకుంటే కనుక ఇదంతా కూడా మీకు ఇంబాలెన్స్ అనమాట ప్రాపర్ గా. ఓకే. సో ఇదంతా కూడా మీకు ఇంబాలెన్సే. మార్కెట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఇంబాలెన్స్ వదిలేసిందా, మార్కెట్ మళ్ళీ ఉల్టా వచ్చింది. ఎలా క్లియర్ గా చూసుకోండి. స్ట్రాంగ్ గా ఈ ఇంబాలెన్స్ ఫిల్ చేయడానికి మార్కెట్ ఇక్కడ వచ్చిందా, ఇక్కడ మనకు కన్ఫర్మేషన్ మీద తీసుకుంటే కనుక మళ్ళీ ఈ హై వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే మార్కెట్ రిటర్న్ వచ్చి ఖచ్చితంగా ఇంబాలెన్స్ ఫిల్ చేస్తుంది. మీరు క్లియర్ గా చూసుకుంటే కనుక ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ చిన్న ఇంబాలెన్స్ ఉంది, మార్కెట్ ఫిల్ చేస్తుంది. అదే విధంగా చూసుకుంటే ఇక్కడ ఇంబాలెన్స్ ఉంది, మార్కెట్ ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న ఇంబాలెన్స్ ఉంది, మార్కెట్ మళ్ళీ అక్కడికి వచ్చింది. సో ఇలాగా
ఇంబ్యాలెన్స్ అంటే ట్యాప్ చేయడం వెళ్ళడం. సో ఇక్కడ క్లియర్ గా చూసుకుంటే ఇక్కడ కూడా ఇంబ్యాలెన్స్ మార్కెట్ అయితే ఉంది. సో ఇక్కడ చూసుకుంటే ఇదంతా ఇంబ్యాలెన్స్, ఇది కూడా ఇంబ్యాలెన్స్. సో మార్కెట్ ఏంటంటే ఒక ఇంబ్యాలెన్స్ ఉంటే కనుక దాంట్లో మార్కెట్ వస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే పైకి వెళ్తుంది. ఒక ఇంబ్యాలెన్స్ ప్యాటర్న్ అనమాట. ఓకే, ఇది కూడా చూడండి, ఇది ఒక ఇంబ్యాలెన్స్ ప్యాటర్న్ చూపిస్తాను. సో ఇఫ్ యూ కెన్ సీ ఇలా చూసుకుంటే కనుక ఈ క్యాండిల్ నుండి ఈ క్యాండిల్ మధ్య గ్యాప్ కనిపిస్తుందా, దిస్ ఈజ్ వాట్ ఇంబ్యాలెన్స్ అనమాట. సో క్లియర్ గా చూసుకుంటే కనుక ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉందా, మార్కెట్ ఆ ఇంబ్యాలెన్స్ అనేది ఎగ్జాక్ట్ ఇక్కడ తీసుకుంది, మార్కెట్ అనేది ఆర్డర్ బ్లాక్ లో ట్యాప్ చేస్తుంది, ఇక్కడ ప్రాపర్ కన్ఫర్మేషన్ వచ్చింది. అదే విధంగా చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ లేదా ఎంఎస్ఎస్ అనమాట, మార్కెట్ స్ట్రక్చర్ షిఫ్ట్. సో ఎంఎస్ఎస్ ట్యాప్ చేసింది, మళ్ళీ మార్కెట్ వెనక్కి వచ్చింది, ఇక్కడ సేమ్ ఇంబ్యాలెన్స్ కనిపిస్తుంది, ఇక్కడ మార్కెట్ ఇంబ్యాలెన్స్ ఫిల్ చేసిన తర్వాత ఇండ్యూస్మెంట్ తీసుకున్న తర్వాత ఎగైన్ ఇంబ్యాలెన్స్ అనమాట. అంటే మార్కెట్ లో ఇంబ్యాలెన్సెస్ అనేది క్రియేట్ అవుతున్నాయంటే లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్స్ క్రియేట్ అవుతున్నాయంటే మార్కెట్ ఉల్టా వస్తుంది, అక్కడ ట్యాప్ చేస్తే పైకి అయితే వెళ్తుంది. సో ఇది మెయిన్ అనమాట. సో ఎందుకు ఇంబ్యాలెన్స్ అంటామంటే ఇంబ్యాలెన్స్ నేర్చుకోవడం వల్ల మార్కెట్ అనేది ఎందుకు రిటర్న్ వస్తుంది అనేది మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్ అనమాట. సో ఇంబ్యాలెన్స్ గురించి అంతే.